ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వాళ్ళ ఒక పవర్ ఓట్ అనేది చాలా ఒక మంచి పవర్, ఒక మంచి నాయకుని ఎన్నుకునే సత్తా ఉన్న ఓటు పవర్ అది. సో ఎవరు చాలా మందికి ఇంకా ఓటు పర్సంటేజ్ అయితే ఇంకా తక్కువగా నమోదు అవుతా ఉంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సారు ఇప్పుడు కూడా సారు వచ్చి ఓటు వేసి వెళ్ళడం మనం క్లియర్ గా చూస్తున్నాము. సార్ హాయ్ సార్. బాగానే ఉందండి, మెయింటెనెన్స్ బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు, మంచి రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాడు సార్. అంటే మీరు ఈ సిచ్యువేషన్ లో కూడా మీరు వచ్చి ఓటును వినియోగించుకున్నారంటే ఏం చెప్తారు మరి ఇప్పుడు ఇంకా రాని వాళ్ళకి చాలా మందికి? అందరూ వచ్చి వేస్తారండి. ఓటుకి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తెలుసుకోవచ్చు. ఓటు అనేది మన హక్కు, కంపల్సరీ యూజ్ చేసుకుంటే మంచిది అనేది మా మంచి నాయకుని ఎన్నుకొని తర్వాత ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది ఓటేసని. ఓకే, సో చెప్పదలుచుకున్న ఏమన్నా ఒక 2 మాటలు చెప్తారా? బాగానే ఉంది, మంచిగా పీస్ఫుల్ సాఫీగా జరిగింది. దీని స్టాఫ్ కూడా మంచి కోఆపరేషన్ చేశారు. సో అంతా మనకి ఇబ్బంది ఏమి లేకుండా మంచిగా ఓటేసి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో చూస్తున్నారు కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా సార్ వచ్చి ఓటు వేయడము ఇక్కడ అంటే ఇంత మంచి ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో మీరు కూడా డెఫినెట్లీ వచ్చి ఓటు పర్సంటేజ్ పెంచుకొని ఈవినింగ్ లోపు దాదాపు ఒక 60% ఓటు నమోదయంగా చేసుకోవాలని చెప్పేసి చిన్న ఆశ. మేడం ఎలా అనిపిస్తుంది? ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా? ప్రెజెంట్ అయితే మార్నింగ్ 7 స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే హ్యాపీ. మేము కూడా ఓట్ వేసాము. ఫస్ట్ ఓట్ నాదే. నాదే ఫస్ట్ ఓట్. ఎప్పుడు కూడా నేనే వేస్తా ఫస్ట్ 2014 నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ ఓటు? ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఓట్ ఓకే, బట్ నడుస్తూ ఉంది. కొంచెం ఇప్పుడు బిజీగా ఉంది, బాగా రష్ ఉంది, వస్తున్నారు జనాలు. ఇంకా లంచ్ టైం అయిన తర్వాత ఇంకా 2 దాటినాక ఇంకా ఎక్కువ వస్తారని మేము నమ్ముతున్నాం. ఉంది, ఛాన్స్ ఉంది. 12-13% ఓటు నమోదైంది అని చెప్తున్నారు. 12 అంటే 50% అయింది, 25 అయింది. చాలా స్ట్రిక్ట్ గా ఉంది లోపల కూడా, బయట గానీ లోపల గానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మేము చూసే వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. ప్రెజెంట్ వచ్చి ఓటేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంతా మంచిగా డిపార్ట్మెంట్ వాళ్ళంతా సౌకర్యంగా ఉందా? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది అనేది లేదు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు పోవాలి, లైన్ లో ఉండాలి, జనాలు ఉంటారు, ఇట్లాంటి థాట్ వల్ల వాళ్ళు రారు ఓటేయడానికి. వాళ్ళకి ఏం చెప్తారు? వచ్చే ప్రతి మనిషి కూడా ఎంతో సంతోషంగా వస్తున్నారు, లైన్ లో నిల్చుంటున్నారు. టైం ఉన్నా కూడా టైం ఎక్కువ అవుతుంది, వెళ్ళాలనే ఫీలింగ్ లేదు ఎవరి మనసులో. ఎందుకంటే నేను చూసాను కాబట్టి, లోపల ఏదింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈసారి కొంచెం హీట్ కూడా చాలా, అంటే కంటెస్టెంట్ల మధ్య యుద్ధం లాగే ఉంది, యుద్ధం ఉంది. ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళ ఓటును వినియోగించుకొని గెలిపించుకోవాలని మంచి నాయకుడిని అని. అలానే అది మనం చెప్పలేం, ఇప్పుడు చెప్పకూడదు కూడా. బట్ మీకు తెలిసిందే, ఒక మంచి నాయకుడిని వెనుకోవాలంటే వాళ్ళ హృదయంలో ఎలా ఉందో వాళ్ళు చూసుకోవాలి, అంతేనా? అది వాళ్ళకి తెలియాలి, ఎవరు ఎలా సేవ చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళే గెలిపించుకోవాలి. ప్రజల మనసులో వాళ్ళు ఆల్రెడీ మైండ్ లో తెలుసు, ప్రజలు హృదయంలో తెలుసు ఎవరు వస్తే ఎలా ఉంటది రాజకీయం అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ప్రెసెంట్. అది సమస్యల పరిష్కారం చేసే వాళ్ళకే ఓటేసని మీరు అనుకుంటున్నారు? నేను చాలా సంతోషపడుతున్నానండి. రాలేని వాళ్ళకి మేము కాంటాక్ట్ చేయాలి, వచ్చే వాళ్ళని రప్పించుకోవాలి. ఎవరైనా రాలేని పరిస్థితిలో మేము వెహికల్స్ పెట్టాము, 2 వీలర్స్ పెట్టాం, 4 వీలర్స్ పెట్టాం, 3 వీలర్స్ కూడా పెట్టారు మేము. అది దగ్గరుండి తీసుకొస్తాం. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లంచ్ మిషన్, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా లంచ్ అకామిడేషన్ కూడా చూసుకున్నాం మేము. ఎస్, అంటే ఈ బై ఎలక్షన్ లో అలాంటి పవర్ అది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఓటు యూజ్ చేసినారా? చేసాము ఇద్దరు. ఓకే, సో ఫస్ట్ చూపించండి ఒకసారి ఇంక్. ఓకే, సో చెప్పండి ఎలా అనిపిస్తుంది ఓటు యూజ్ చేయడము? ఓట్ అనేది అందరికి రైట్, కంపల్సరీ. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఏదన్నా క్వశ్చన్ చేయాలన్నా, ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం ఆ ఓట్ ని వేయాలి. యాజ్ ఎ యూత్ గా మన ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఓటే. ఇప్పుడు బిఫోర్ 2 years చూసాం కాబట్టి ముందు మనం డిసైడ్ చేయడానికి మన చేతుల్లో ఉంది. సో మనం ఫ్రాక్షనైజ్ చేయాలి మన ఓట్. సో ఏదన్నా ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే హక్కు ఉన్నట్లు. మనం ప్రశ్నించే హక్కు కోల్పోతాం ఫస్ట్ ఓటు వేస్తే కదా. కరెక్ట్. మన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కూడా మన చేతుల్లోనే ఉంది. అవునండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసినారా? డెవలప్మెంట్ పరంగా వెళ్ళినారా
స్కీమ్స్ పరంగా వెళ్ళినారా? స్కీమ్స్ డెవలప్మెంట్ అనేది కాదు, యాజ్ ఎ సిటిజన్ గా మనం ఇండియాలో ఉన్నప్పుడు యాజ్ ఎ సిటిజన్ గా మన ఓట్ అనేది మన ధర్మం, మనం వేయాలి. నాయకుడిని ఎన్నుకునే ప్రాసెస్ మీరు ఎట్లా డెవలప్మెంట్ చూస్ చేసుకున్నారా నాయకుడిని? సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పరంగా చూసుకుంటాం, జాబ్స్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, అన్ని పరంగా చూసుకొని చేస్తాం. సో మీరు సాటిస్ఫైడ్ ఇప్పుడు మీ ఓటుతో? నాయకుడిని ఎన్నుకున్నాను అనే అదొకటే మన చేతిలో ఉంటది కదా, అందుకని అదే మనం వేసుకోవాలి. మీరు చెప్పండి. అంతే కదా, ఆయన సేమ్ కదా. ఇప్పుడు మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే కదా ఏదైనా జరిగేది. మంచి ఎడ్యుకేషన్ కి ఇప్పుడు జాబ్స్ అనేది ఇప్పుడు అయితే ఎవరికి వదలలేదు, ఇప్పటి వరకు జాబ్స్ రాలేదు. బట్ ఇప్పుడు ఏమైనా వస్తదేమోనని ఒక ఆశ ఉంది అంతే. ఓట్ వేసేటప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా అంటే లైన్ లో నిలబడ్డప్పుడు? ఏం లేదండి, అంత ప్రాసెస్ అంతా కూల్ గానే ఉంది. అంటే ముందే ఎక్కడ ఉంది పోలింగ్ బూత్ ఏంటిది అనేది 2-3 days ముందే మనకు చెప్పారు కాబట్టి డైరెక్ట్ పోలింగ్ బూత్ కి వెళ్ళి మనం ఫ్రాక్షనైజ్ చేసుకోవచ్చు మన ఓటు. చాలా సాఫీగా ప్రశాంతంగా జరిగిపోయింది. ప్రశాంతంగా జరిగింది, హ్యాపీ ఓట్ వేసినందుకు. ఓకే, సో రాని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇంట్లో ఉండి కూడా ఇంకా చాలా మంది ఓటు రావాలి, ఇంకా చాలా యాక్చువల్లీ ఓటింగ్ డే అంటే వాళ్ళు హాలిడే లాగా అనుకొని పడుకుంటున్నారు ఇంట్లో. అది కాదు, రేపు పొద్దున మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మంచి జరిగినా చెడు జరిగినా మనం ప్రశ్న ఇవ్వాలంటే ఈ ఓటు యూటిలైజ్ చేసినప్పుడే మనకు ఆ రైట్ ఉంటది. కాబట్టి యూత్ కి, ఇండియన్ సిటిజన్ కి నేను చెప్తున్నాను, అందరు వచ్చి మీ ఓట్ ని వినియోగించండి. ఎందుకంటే 6-7 వరకు టైం ఉంది, ఇంకా టైం ఉంది, వచ్చి మీ ఓట్ వేయాలని కోరుతున్నాను. ఎలా అనిపిస్తుంది ఓటు యూజ్ చేస్తున్నారు? చూపించండి ఫింగర్. చూడండి అన్న మంచిగా ఓటు యూజ్ చేసుకున్నారు. యువత కూడా ఇట్లా వచ్చి వాళ్ళ ఓటుని యూజ్ చేసుకోవాలి కదా. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ? పరిస్థితి బాగుంది. ఇంతకుముందు ఎలక్షన్ కానీ ఈసారి పోలింగ్ బాగా జరిగేటట్టుంది. ఉప ఎన్నికలు అంటే మినిమం హీట్ ఉంటది కదా, ఆ క్యూరియాసిటీ కూడా ఉంటుంది చాలా మందికి, ఎవరిని గెలిపించుకోవాలి. ఒకరు వచ్చి ఇప్పటికి పోలింగ్ కూడా బాగా జరిగినట్టుంది, చాలా మంది ఓట్లు వేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంత శాతం నమోదైంది అని అనుకుంటున్నారు మీరు? 30% అవ్వచ్చు, 30% పైన 30% అయిపోయింది. నైస్. అంటే గతంలో కంటే ఎక్కువ అయింది ఇప్పుడు? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక మంచి నాయకుడిని జూబ్లీహిల్స్ సమస్యలన్నీ పరిగణలోకి తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఓటేసిన అనుకుంటున్నారా? 100% డెవలప్మెంట్ కావాలి కదా. మెయిన్ డెవలప్మెంట్. చాలా మంది ఓటు వేయకుండా ఇంట్లో ఉండి ఇబ్బంది అవుతుందేమో, లైన్ లో ఉంటారేమో, ఇట్లాంటి అట్లేం లేదు. అందరు వచ్చి లైన్ లో ఉండి కూడా పెద్ద లైన్ కూడా లేదు, బాగానే స్మూత్ ఓటింగ్ జరుగుతుంది. అందరు ఓటు ఉపయోగించుకోవాలి. ఏం చెప్పదలుచుకున్నారు మరి వాళ్ళకి? ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకోవాలి అంతే. ఓటు చాలా పవర్ఫుల్ కదా. ఓటు పవర్ఫుల్. ఈ ఉప ఎన్నిక కాబట్టి ఇది ప్రతి చాలా ఎక్కువ తీసుకున్నారు ప్రతి పార్టీలు కూడా. దాదాపు 90% ఓటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు